మీరు వింటున్నారు నాన్న కథ చెప్పవా పాడ్కాస్ట్ బై సీతారామన్ రేయాంష్. కిడ్స్ స్టోరీస్ ఇన్ తెలుగు. రేయాంష్, ఏనుగు బొమ్మ అనే కథ చెప్తున్నా విందాం. ఒక ఊరిలో అమృత అనే ఒక అమ్మాయి ఉండేది. ఆమె బడికి వెళ్ళే మార్గంలో ఒక చింత చెట్టు ఉంది. దాని కింద కొయ్య బొమ్మలు చేసి ఒక తాత ఉండేవాడు. ఆయన పొద్దున నుండి సాయంత్రం చీకటి పడే వరకు ఎంతో దీక్షగా కొయ్యను చెక్కుతూ రకరకాల జంతువుల బొమ్మలను తయారు చేసేవాడు. అమృత వస్తూ పోతూ కాసేపు అక్కడ ఆగేది. ఆయన చేతిలో రూపుదిద్దుకుంటున్న బొమ్మలను ఎంతో ఆసక్తిగా చూసేది. ఒకరోజు అమృత ఆయనతో, తాత, నాకు బొమ్మ కావాలి అని అడిగింది. ఏ బొమ్మ కావాలి తల్లి అని ఆయన అడిగాడు. తాత దగ్గరున్న అన్ని బొమ్మల్ని చూసి అక్కడ అమృతకు చాలా చాలా రకరకాల బొమ్మలు కనిపించాయి. వాటిలో జిరాఫీ, కోతి, పులి, కుందేలు బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. నీ దగ్గర ఏనుగు బొమ్మ ఉందా తాత? నా దగ్గర ఏనుగు బొమ్మ లేదు తల్లి అని చెప్పాడు తాత. మరి నాకు ఒకటి తయారు చేసి పెట్టగలవా అని అడిగింది అమృత. తప్పకుండా, మరి దాని ధర 50 రూపాయలు అవుతుంది. నీ దగ్గర అంత డబ్బు ఉందా అని అడిగాడు ఆ తాత. కొంత ఉంది తాతయ్య, మిగిలిన డబ్బును నువ్వు బొమ్మ చేసేలోపుగా నేను కూడబెడతాను అని చెప్పింది అమృత. ఇక ఆ రోజు నుండి తండ్రి తన అవసరం కోసం ఇచ్చిన రూపాయి, 2 రూపాయలను దాచిపెట్టుతూ ఒక 50 రూపాయల వరకు పోగు చేసింది. ప్రతిరోజు బొమ్మలు చేసే తాత దగ్గరకు వెళ్ళి తన బొమ్మ ఎక్కడి వరకు వచ్చింది, ఎంతవరకు తయారు చేశాడు అని ఆరా తీసేది. తాత అయిపోవచ్చింది తల్లి అంటూ సమాధానం చెప్పేవాడు. ప్రతిరోజు ఇలా బొమ్మలు అయినాయా తాత అని చెప్తూ ఉంటే తాత కూడా అయిపోవచ్చింది అంటూ సమాధానం చెప్పేవాడు. కొన్ని రోజుల తర్వాత అమృత దగ్గర 50 రూపాయలు పోగయ్యాయి. ఆ రోజు అమృత స్కూల్ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో తాత ఒక ఏనుగు బొమ్మ పట్టుకొని ఆమె కోసం ఎదురు చూడసాగాడు. అమృత దగ్గరకు రాగానే, ఇదిగో పాప, నువ్వు అడిగిన ఏనుగు బొమ్మ అని చూపించాడు. అమృతకు ఎంతో సంబరం కలిగింది. ఆ ఏనుగును ఆప్యాయంగా చేత్తో తడిమి చూసింది. డబ్బు తెచ్చి రేపు తీసుకెళ్తాను తాత అని చెప్పింది. ఇంటికి వచ్చేసింది అమృత. ఆ మరునాడు తాత దగ్గరికి వెళ్ళిన అమృత, తాత, ఆ బొమ్మను నేను తీసుకోలేను, ఇంకెవరికైనా అమ్మేసుకోగలవా అని అడిగింది. ఏమైంది, డబ్బులున్నాయన్నావు కదా అని అడిగాడు తాత. అవును తాత, కూడబెట్టాను, కానీ నా స్నేహితురాలు పంకజ స్కూల్ ఫీజు కట్టలేదట. వాళ్ళు చాలా బీదవాళ్ళు, ఫీజు కట్టడం లేదని మాస్టర్లు స్కూల్కి రావద్దన్నారట. రాత్రి మా ఇంటికి వచ్చి ఏడ్చింది. నేను ఆ డబ్బును నా స్నేహితురాలు పంకజకు ఇవ్వాలనుకుంటున్నా అని అంది అమృత. తాత ఆ చిన్నమ్మాయిలో ఉన్న పెద్ద మనసుకు ఆశ్చర్యపోయి, మరి నీకు ఏనుగు బొమ్మ వద్దా తల్లి అని అడిగాడు. వద్దులే తాత, మళ్ళీ ఇంకెప్పుడైనా కొనుక్కుంటాను అని అనబోయింది అమృత. వెంటనే, ఆగాగ అమృత, నువ్వెంత మంచిదానివి, నీకోసం నువ్వు డబ్బు సంపాదించుకొని కూడబెట్టుకొని మీ నాన్న ఇచ్చినటువంటి ప్రతి పైసా పెట్టుకొని అది నీ కోసం ఉపయోగించుకోకుండా నీ స్నేహితురాలి ఫీజు కోసం నువ్వు కట్టావు. ఎంత మంచిదానివి అమృత నువ్వు. పర్వాలేదులే, నీ దగ్గర డబ్బు పోగయ్యాక మళ్ళీ ఇవ్వు, అందాక ఈ బొమ్మను నువ్వు తీసుకొని వెళ్ళు అని బహుమతిగా ఇచ్చాడు తాత. కానీ తాత మనసులో అనుకున్నాడు, అమృత చేసిన మంచి పనికి ఈ బహుమతిగా ఈ బొమ్మనిస్తున్నాను అని అన్నాడు. తీసుకో తల్లి అంటూ మొహమాట పడుతున్న అమృత చేతిలో బలవంతంగా ఏనుగు బొమ్మను ఉంచాడా తాత. మరి నువ్వు రేయాంష్, నువ్వు కూడా ఆ డబ్బును నీకోసం ఉపయోగించుకుంటావా, లేకుంటే ఇట్లా ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వస్తే హెల్ప్ చేస్తావా? ఓకే, గుడ్ బాయ్ రేయాంష్.